జర్నలిస్ట్ ఫర్ పీస్ తరపున అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఫ్రెండ్స్, సోదరులారా, ఈ వీడియో చూడండి. హలాల్ అంటే ఏంటి? ఉమ్ము ఊస్తారు. ఆహార పదార్థాల మీద ఉమ్ము వేయడం అనేటటువంటిది నిషిద్ధము. హలాల్ అనేటటువంటిది నిషిద్ధం. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే చివరికి అందరూ దాన్ని నిజమని అనుకుంటారు. ఎస్, థూక్ జిహాద్ పేరుతో ముస్లింలు ఆహార పదార్థాల్లో ఉమ్ముతారని కొందరు, మూత్రము విషం కూడా కలుపుతారని కొందరు బాగా ప్రచారం చేస్తున్నారు. అలాగే హలాల్ అనే పదానికి అర్థం తెలుసుకోకుండా ముస్లింలు ఆహార పదార్థాలపై ఉమ్మి హలాల్ చేసి అమ్ముతారని ఆరోపిస్తున్నారు. ఇటీవల మేడారం జాతరలో వలి అనే కోవాబన్ వ్యాపారి బంధులపై ఉమ్మేసి హిందువులకు అమ్మాడని ఏదో తమ కళ్లతో చూసినట్టు అవాకులు చెవాకులు వెళ్తున్నారు. ముస్లింల వ్యాపారాలను దెబ్బకొట్టి వారిని ఆర్థిక బహిష్కరణ చేయాలనేదే వీళ్ళ అజెండా. అలాంటి ఫేక్ ప్రాపగండా చేసే వారికి మా గుంటూరు జిల్లా వెంకట్ బాబాయ్ ఏదో సలహా ఇస్తున్నాడు, దయచేసి వినండి. హాయ్, అందరికీ నమస్తే. ఈ రోజు నేను ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఎక్కడైనా కానీ ఒక ముస్లిం ఫ్రెండ్ తప్పకుండా ఉంటాడు. ఆ ముస్లిం ఫ్రెండ్ వాళ్ళ పండగలు వచ్చినా వాళ్ళు తెచ్చే బిర్యానీ కోసం మనం చాలా ఎదురు చూస్తాం. ఇదాకేందుకు నేనే ఎదురు చూశానండి. అలాగా నాకు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళ ఇళ్లలో ఎప్పుడు ఫంక్షన్లు జరుగుతాయా, ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయా, వీళ్ళ బిర్యానీ చాలా రోజులు తినాలని ఉండేది అనమాట. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది వాళ్ళ అమ్మగారో వాళ్ళ అక్కగారో వాళ్ళ మిస్సెస్ ఉన్నప్పుడు చేసేటప్పుడు పక్కనే ఉండి చూశాను. నేను కూడా చాలాసార్లు చేశాను. కాబట్టి మీరు కూడా ఇలా తప్పనిసరిగా చేసుకుని తినండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ టేస్ట్తో. ఓకే బా, సూపర్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఒక పదార్థం మీద ఉమ్మారని తెలిస్తే, దాంట్లో ఉచ్చ కలిపారని తెలిస్తే, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరైనా దాన్ని తింటాడా? తినడం పక్కన పెట్టండి, కనీసం దాన్ని ముట్టుకుంటాడా? అసలు ఇలాంటి ఆరోపణలు చేసే వారికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా? కాబట్టి ఈ థూక్ జిహాద్ కథ అంటో మనం నిష్పక్షపాతంగా కొండ బద్దలు కొట్టినట్టు తేల్చిపారేద్దాం. సోదరులారా, ఈ వీడియోను దయచేసి పూర్తిగా చూడండి. దీన్ని మీ హిందూ స్నేహితులకు ఎక్కువగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకందరికీ మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో బాగా తెలుసు. హిందూ ముస్లింల మధ్య అపోహలు అపార్థాలు తొలగించడం. ఎవరైతే పొద్దున్న లేచినప్పటి నుండి అసత్యాలు అబద్ధాలు ఫేక్ కహానీలు సృష్టించి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు పెంచడానికి అదే పనిగా వెంపర్లాడుతున్నారో వారి చేష్టలను ఉతికారేసి సత్యాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేసి సత్యమేవ జయతే నిరూపించడమే మన కర్తవ్యం. జాల్ హక్ వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహుకా అని ఖురాన్ లో ఏదైతే వాక్యం ఉందో, ఎప్పటికైనా గెలిచేది సత్యమే. అసత్యం నశించక తప్పదు. వీళ్ళు చేసే ఫేక్ ప్రచారానికి ఒక్కటే సొల్యూషన్, మనం నిజాన్ని ప్రచారం చేయాలి. నేను ఎప్పుడు ఒక సూత్రాన్ని బాగా నమ్ముతాను, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్. సోదరులారా, గత 10 ఏళ్ల నుంచి హమారా హక్ మాసపత్రికను సిన్సియర్ గా నడుపుతున్నాం. అదే బాటలో ఇస్లాం ముస్లింలపై సాటి హిందూ సోదరులు ఇతర మతస్థుల్లో నెలకొన్న అపోహలు అపార్థాలు దూరం చేసి హిందూ ముస్లిం సామరస్యం కోసం ఛానల్ కూడా పనిచేస్తున్నది. ఈ ఛానల్ కు దయచేసి మీ సపోర్ట్ అందజేయండి. ఈ 6 నెలల్లో దేవుడి దయ, మీ అందరి సపోర్ట్ కారణంగా 200 నుంచి 2000కు పైగా మన సబ్స్క్రైబర్లు పెరిగారు. మన వీడియోలకు వ్యూస్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఇంకా మంచి క్వాలిటీతో వీడియోలు చేస్తే ఛానల్ని ఓ రేంజ్కి తీసుకెళ్లొచ్చు. అయితే ప్రస్తుతం మా దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు. వాస్తవానికి ఒక మంచి కెమెరా, కొన్ని మంచి మైకులు, హై కాన్ఫిగరేషన్ ఉన్న ఒక కంప్యూటర్ విత్ గ్రాఫిక్ కార్డ్స్, జింబాల్ లాంటి వస్తువులు కొనాల్సిన అవసరం చాలా ఉంది. భవిష్యత్తులో ఒక మంచి స్టూడియో కూడా ఏర్పాటు చేయాలనేది మన లక్ష్యం. సోదరులారా, ఈ ఛానల్ కు ఆర్థికంగా సహకరించండి. ఇప్పుడు పవిత్ర రంజాన్ మాసం నడుస్తా ఉంది. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ₹1 కూడా వద్దు, కేవలం ప్రే చేయండి, ఛానల్ కోసం దువా చేయండి, చాలు. సోదరులారా, ఇక మన అసలు టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ఈ థూక్ జిహాద్ అనేది కరోనా సమయంలో తెరపైకి వచ్చింది. ముస్లింలు ఉమ్మడం ద్వారా కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపిస్తూ ఎక్కడివో కొన్ని సంబంధం లేని వీడియోలు సర్క్యులేట్ చేసి సోషల్ మీడియాలో ఆనాడు వైరల్ చేశారు. ఫ్యాక్ట్ చెక్లు అవన్నీ అబద్ధాలని తేలిపోయింది. అప్పట్లో తబ్లీగీ జమాత్ పైన చేసిన దుష్ప్రచారం కూడా ఆషామాషి వ్యవహారం కాదు. కరోనాను దేశమంతా వ్యాప్తి చేయడానికి మర్కజులో సమావేశం పెట్టారని, ఇంకా రకరకాలుగా వారిపై విషం దింపారు. కరోనా వ్యాప్తికి ముస్లింలే కారణమని విపరీతంగా దుష్ప్రచారం చేశారు. కానీ ముంబై హైకోర్టు ఇదంతా పచ్చి అబద్ధమని తీర్పు చెప్పింది. ఇలా ఏదో ఒక సాకు చూపి వీళ్ళు ముస్లింలపై విషం చిమ్ముతూనే ఉంటారు. సోదరులారా, కొందరు మూర్ఖులకు ఉమ్మడం అంటే ఏందో, ఊదడం అంటే ఏంటో తేడా తెలియదు. ఉమ్మడం అంటే ఇది. మరి ముస్లింలు ఉమ్ముతారంటూ ఏ వీడియోలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయో వాటిల్లో బాగా గమనిస్తే వాళ్ళు ఊదినట్టుంది గాని ఉమ్మినట్టు లేదు. ఒకడు తందూరి రోటీ పొయ్యిలో పెట్టే ముందు రోటీ మీద ఆ పిండి అనేది లేకుండా ఉండడానికి ఉఫ్ అని ఊదుతున్నాడు. మరొక సీన్ లో ఏదో ఆహార పదార్థం ప్యాక్ చేసే ముందు ప్లాస్టిక్ కవర్ బాగా తెరుచుకోవడానికి ఇట్లా అని ఊదుతున్నాడు. దీన్ని ఉమ్మడం అని బాగా ప్రచారం చేస్తున్నారు.
మీకు ఒక సంఘటన గురించి చెప్తా. ఒకసారి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు హిందువులే. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆమె మా కోసం టీ తయారు చేస్తానని చెప్పి పొయ్యి మీద పాలు పెట్టింది. అవి ఎప్పుడైతే పొంగినాయో అప్పుడు ఆమె నోటితో ఉఫ్ ఉఫ్ అని గిన్నెలో ఊదుతా ఉంది. అంటే దాదాపు అందరిలో ఇది కామనే కాబట్టి మేము దాన్ని అసలు పట్టించుకోలేదు. పాలు గ్లాసులో పోసేటప్పుడు మీగడ అడ్డం వచ్చినా చాలా మంది ఇలాగే ఊదుతారు. మరి దాన్ని ఉమ్మడం అంటారా లేక ఊదడం అంటారా? చాలా మంది అన్నం వేడిగా ఉంటే కూడా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటారు. కాఫీ టీ వేడిగా ఉంటే కూడా ఊదుకుంటూ తాగుతారు. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటాం. కానీ ఇస్లాం ధర్మంలో ఆహారం తినేటప్పుడు లేదా పాలు కాఫీ టీ లాంటివి తాగేటప్పుడు అవి వేడిగా ఉంటే చల్లబరచడానికి నోటితో ఉఫ్ అని ఊదకూడదు. అలాగే నీరు తాగేటప్పుడు గ్లాసులో శ్వాస వదులుతూ కంటిన్యూగా అలాగే తాగకూడదు. మన ముక్కు ద్వారా విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ గ్లాసులో వదలకూడదు. ఇది మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సాంప్రదాయం. మరి అన్నంలో తాగే పానీయాల్లో ఊదడానికే అనుమతి లేనప్పుడు ఉమ్మడానికి అనుమతి ఎక్కడుంది చెప్పండి? ఇక్కడ లాజిక్ అర్థమైందా? ఊదడమే తప్పు, మరి ఉమ్మడం ఏంటి? ఏం దుష్ప్రచారం ఇది? ఇంకో విషయం, చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. పుస్తకాలు చదివేటప్పుడు లేదా కరెన్సీ నోట్లు లెక్క పెట్టేటప్పుడు నోటితో ఎంగిల్ తడి చేసి వాటిని తిప్పడం చేస్తుంటారు. ఈ నోట్లు దేశమంతా తిరుగుతూనే ఉంటాయి. ఎంతమంది ఎంగిలి ఆ నోట్లకు అంటుకుని ఉంటుందో ఎవరికి తెలియదు. ఇక క్రికెట్ లో మనం చూస్తుంటాం, బౌలింగ్ చేసే బౌలరు బాల్ కు తన ఎంగిలి పూసి మాటికి పూస్తుంటాడు, ప్యాంట్ మీద రుద్దుతా ఉంటాడు. అదే బాల్ ను ఎవరు ఫీల్డింగ్ చేస్తారో వాళ్ళు చేతిలోకి తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఎంగిలి పూస్తారు, మళ్ళీ వాళ్ళు తుడిచి ఈయనకి ఇస్తా ఉంటారు. ఇలాగే రొటేట్ అవుతాం. దీన్ని కూడా మనం థుక్ జిహాద్ అందామా? కాకపోతే ముస్లిం సమాజంలో మంచి ఆరోగ్యం కోసం ఖురాన్ వాక్యాలను పఠించి శరీరం పైన ఊదే పద్ధతి ఒకటి ఉంది. ఇది స్వయంగా కూడా చేసుకోవచ్చు. నేను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొన్ని ఖురాన్ వాక్యాలు పఠించి నా శరీరం పైన స్వయంగా ఊదుకుని పడుకుంటాను. దీన్ని దమ్ కర్నా అంటారు. హిందూ సోదరులు కూడా కొంతమంది తమ పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోతే మస్జిదుల దగ్గరికి తీసుకొస్తారు. నమాజ్ చేసుకుని వెళ్లే ముస్లింలు ఆ పిల్లల ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తూ వారి తలపై చెయ్యి పెట్టి ఊదుతారు. ఇది హిందూ సోదరుల్లో శతాబ్దాలుగా ఉన్న విశ్వాసం. ఇక ఆహార పదార్థాలు మూత్రం కలుపుతారని ఒక మహాతల్లి ఆరంభిస్తా ఉంది. ఇస్లాం ధర్మంలో మలాన్ని మూత్రాన్ని రెండింటినీ మలిన పదార్థాలుగా భావించడం జరుగుతుంది. మల విసర్జన తర్వాత అంటే వాష్రూమ్ పోయేసి మనం ఎలా శుభ్రం చేసుకుని వస్తామో మూత్ర విసర్జన తర్వాత కూడా అలాగే శుభ్రం చేసుకుని రావాలి. మూత్ర విసర్జన చేసేటప్పుడు కూర్చోవాలి. ఎందుకంటే మూత్రం పోసేటప్పుడు ఆ మూత్రపు చుక్కలు మన బట్టలపైన శరీరం పైన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. బట్టలపై పడితే వెంటనే శుభ్రం చేసుకోవాలి. ఒకసారి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సమాధి పక్క నుంచి వెళుతూ ఉన్నారు. ఆ సమాధిలో ఉన్న వ్యక్తి తను బతికి ఉన్న కాలంలో మూత్ర విసర్జన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల అతనికి సమాధిలో అజాబ్ అంటే వేదన కలుగుతున్నదని ప్రవక్త గారు అన్నారు. అంటే మూత్రం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండి పరిశుభ్రత పాటించాలో అర్థమవుతుంది. మరి అలాంటి మురికి పదార్థాన్ని ఆహారంలో ఎవరైనా కలుపుతారా? ఆరోపించే వారికి కనీసం ఉందా? కాబట్టి ముస్లింలు ఆహారంపై ఉమ్ముతారు, మూత్రం పోస్తారు అనేది కేవలం విద్వేషాలు సృష్టించే ఒక కుట్రపూరిత ఆరోపణ తప్ప మరొకటి కాదు. ఒకవేళ మానసిక స్థితి సరిగా లేనివాడు ఎవరైనా అలాంటి పని చేస్తే దానికి వాడే బాధ్యత వహిస్తాడు తప్ప ముస్లింలందరికీ దాంతో ఏం సంబంధం? ఇక్కడ చూడండి, వీడి పేరు కాలురామ్ అంట. ఐస్ క్రీమ్ లో వీర్యం మూత్రం కలిపి అమ్ముతున్నాడు. ఇంకో వీడియో నేను చూశాను. అందులో ఒక పానీపూరి బండివాడు ఒక చెంబులో మూత్రం పోసి దాన్ని పారేసిన తర్వాత అదే మూత్రంలో పానీపూరి కలుపుతున్నాడు. మరి ఇలాంటి సీన్లను సాకుగా చూపి హిందువులందరినీ బ్లేమ్ చేయడం కరెక్టేనా? కొంచెం ఆలోచించండి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకవైపు మనం ఈ ఉమ్ము గొడవల్లో కొట్టుకొని వస్తుంటే మరోవైపు బాగా సర్క్యులేట్ అవుతున్న యాడ్ ఒకటి ఉంది. మీరు ఊసే ఉమ్ము ఒక ప్రాణాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. అవును, మీరు విన్నది నిజమే. మీరు ఊసే లాలాజలం అక్షరాల ఒకరి ప్రాణాన్ని కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఇక ముస్లిం సాంప్రదాయంలో అందరూ ఒక చోట కూర్చుని భోజనం చేసే పద్ధతి ఒకటి ఉంది. దీంతో వారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఒక ప్లేట్ లో ఇద్దరు లేక నలుగురు తినేటప్పుడు ఎవరి సైడ్ నుంచి వారే తినాలి, అంతే తప్ప ప్లేట్ అంతా చేయి పెట్టి తిప్పకూడదు. మండి భోజనం అంట. పందులకి ఫుడ్ పెడితే అన్ని తింటుంటాయి, కోళ్ళకి. ఈ మధ్య మంది రెస్టారెంట్లు ఎక్కువయ్యాయి. ఒక ప్లేట్ లో ఇద్దరు లేక నలుగురు తింటారు. ఆ నలుగురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటారు. కలిసి ఒకే ప్లేట్ లో తినడం ఇష్టం లేని వారు సపరేట్ గా సింగిల్ ప్లేట్ లో తినొచ్చు. ఎవరిష్టం వారిది. ఉదాహరణకు మన బాల్యాన్ని గుర్తు చేసుకోండి. ఒక అమ్మకు నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఒకే ప్లేట్ లో అన్నం కలిపి నలుగురికి తినిపిస్తుంది. చివరిలో మిగిలిపోయిన అన్నాన్ని అమ్మ కూడా తింటుంది. మన అందరి ఇళ్లలో ఇలాగే జరుగుతుంది కూడా. మరి మనం మన అమ్మను తప్పు పట్టగలమా? ఇది ఫ్యామిలీ అన్న తర్వాత ఇలాంటి ప్రేమానురాగాలతోనే కుటుంబం నడుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, చిన్నప్పుడు మా ఇంట్లో ఆదివారం
దూరదర్శన్లో రామాయణ సీరియల్ వచ్చేది. మేమంతా క్రమం తప్పకుండా ఆ సీరియల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అందులో ఒక గిరిజన కులానికి చెందిన వృద్ధురాలు శబరి రాముడు ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడు ఆనందంతో ఆమె రేగుపండ్లు పెడుతుంది. ఆయనకు తినిపించే ముందు అవన్నీ కొరికి రుచి చూసి పెడుతుంది. ఎందుకంటే అవన్నీ తీయగా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని ఇప్పుడు ఆమె ప్రేమ అది. కానీ రాముడు అవి ఆమె ఎంగిల్ చేసిందని చెప్పేసి పక్కన పడేయకుండా ఆప్యాయంగా వాటిని అరగించడం జరుగుతుంది. తర్వాత వైకుంఠంలో కూడా అలాంటి రుచికరమైన పండ్లు ఉండవు అని చెప్పి చెప్తారు ఆయన. ఆమె ఎంగిలి గంగ కన్నా నిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు, ఆ శబరిదెంతటి పుణ్యము. శ్రీరామచంద్రుడు ఒక గిరిజన మహిళ అంగిలి చేసిన పదార్థాన్ని తినడాన్ని ప్రోత్సహించినట్లే కదా. మరి ముస్లింలు తమ ఇష్టపూర్వకంగా ఒకే ప్లేట్ లో కలిసి తింటే నేరం ఎందుకైంది? సోదరులారా, సాధారణంగా మనకు ఏదైనా ఒక పదార్థం బాగా నచ్చితే ఏ షాపులైనా కొంటాం. మంచి రుచికరమైన ఫుడ్ ఎంత దూరంలో ఉన్నా సరే టైం స్పెండ్ చేసి వెళ్తాం. అందులో కులం మతం మనం వెతకం. మా కడపలో అయితే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక హిందూ సోదరుడి హోటల్ ఉంది. అక్కడ రాగి సంగటి చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఆ హోటల్ యజమాని హిందూ సోదరుడే. సంగటి ఎప్పుడైతే ప్లేట్లో పెట్టి ఇస్తుంటాడో ఆయనకు ఒక అలవాటు ఉంది, తన చేతులపై అలా అని ఊదుతుంటాడు. కానీ మేము దాన్ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు, పట్టించుకోలేదు కూడా. ఇంకోటి, సాయిబాబా థియేటర్ దగ్గర బహార్ కేఫ్ అని ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ స్టార్టర్లు, నాన్, ప్రాన్స్, బిర్యానీ చాలా సూపర్ గా ఉంటాయి. కానీ ఆ హోటల్ యజమాని సుబ్బారెడ్డి గారు, ఆ హోటల్ యొక్క మెనూ కార్డు చూడండి, 100% హలాల్ కట్ అని ఉంది. ఆ విషయాన్ని అక్కడికి వచ్చి తినే ఏ ఒక్క హిందూ పట్టించుకోడండి. కొందరైతే జట్కా మాంసం తినాలని, ముస్లిం హోటళ్లకు వెళ్ళొద్దని హిందువులను రెచ్చగొడుతుంటారు. అయితే అలాంటి మతోన్మాదులను ఏ హిందువు కూడా పట్టించుకోవడం లేదని నాకు అనిపిస్తుంది. ఎవరికి ఏది కావాలో అక్కడికి లక్షణంగా వెళ్తున్నారు, పుష్టిగా తింటున్నారు. ఇప్పుడు రంజాన్ మాసంలో హలీం దగ్గర ఎంతమంది హిందూ సోదరులు క్యూలో ఉంటారో చూడండి. నిజానికి ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే రుచిగా, శుచిగా, శుభ్రంగా ఉండాలి. కానీ తిండి దగ్గర కులం మతం ఏంటి సార్? ఇక హలాల్ గురించి కొందరు అవాకులు చెవాకులు వెళ్తున్నారు. కోవాబన్నుపై ఉమ్మి హలాల్ చేసి అమ్ముతున్నాడని ఒక మహాతల్లి కనీస అవగాహనలో కూడా మాట్లాడతాం. అసలు హలాల్ అనే పదానికి ఆమెకు అర్థం తెలుసా? హలాల్ అనే పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. హలాల్ అనేది అరబ్బీ పదం. దానికి అనుమతించబడినది లేదా చట్టబద్ధమైనది లేదా శాస్త్రబద్ధమైనది అని అర్థం. దీనికి పూర్తి ఆపోజిట్ పదం హరాం. హరాం అంటే నిషేధించబడినది లేదా అనుమతి లేనిది అని అర్థం. కాసేపు మనం హలాల్ అనే అరబిక్ పదాన్ని పక్కన పెడదాం. నా ఇంట్లో 30 ఏళ్లుగా భగవద్గీత గ్రంథం ఉంది. అందులో 16వ అధ్యాయం 24వ శ్లోకం చదవండి. తస్మోశ్చాత్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహర్హసి. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, కనుక ప్రతి ఒక్కరూ శాస్త్రంలో చెప్పబడిన నియమాల ద్వారా కార్యము అకార్యమననేమో అవగాహన చేసుకోనవలెను. అట్టి విధి నియమములను తెలుసుకుని మనుజుడు కర్మములు చేయవలను. సోదరులారా, ఈ శ్లోకంలో ఏం చెప్పబడుతున్నదంటే, మనం ఏదైనా ఒక పని చేయాలంటే లేదా చేయకూడదంటే, అంటే డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా, దానికి శాస్త్రము ప్రమాణమై ఉన్నది. అంటే శాస్త్రం ఏదైతే అనుమతిస్తుందో దాన్ని మాత్రమే చేయాలి. సరే, ఇప్పుడు హలాల్ అంటే మనం ఏమర్థం చెప్పుకుందాం? ధర్మం అనుమతించినది, శాస్త్రం అనుమతించినది అని. భగవద్గీత ఏమంటా ఉంది? శాస్త్రంలో చెప్పబడిన విధి విధానాలను పాటించాలి అని చెప్తుంది. కాబట్టి హలాల్ అనే పదానికి సమానమైన అర్థం ఉందా లేదా? మిత్రులారా, ఇక ఇస్లాం ప్రకారం హలాల్ అనేది ఆహారం, పానీయాలు, మాంసం, ఫైనాన్స్, కాస్మెటిక్స్, ఫార్మాస్యూటికల్స్ అంటే మందులు మరియు దైనందిన వ్యవహారాలకు సంబంధించింది. ఖురాన్లో ఏ జంతువులనైతే తినవచ్చు అని అనుమతి ఉందో ఆ జంతువును ఒక నియమిత పద్ధతి ప్రకారం సృష్టికర్త అయిన దైవం, అరబ్బీలో అల్లాహ్ పేరుతో జిబా చేసి అంటే వధించి తినాలి. ఇక్కడ అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు కాదండి, అందరినీ సృష్టించిన సృష్టికర్త, భగవద్గీతలో చెప్పబడిన అక్షర పరబ్రహ్మ. ఈ అల్లాహ్ అనే పదం పైన చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. వాటిపైన ఒక ప్రత్యేకమైన వీడియో వస్తుంది త్వరలో ఇన్షాల్లా. ఇక ఇతర శాకాహార పదార్థాలు కూడా పరిశుభ్రంగా తయారు చేసినవి అయి ఉండాలి. వాటిలో మలిన పదార్థాలు కానీ, జంతువుల మూత్రం కానీ, ఆల్కహాల్ వంటిది ఏది ఉండకూడదు. ఇక సంపాదన విషయంలో కూడా హలాల్ ఉంది. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం, మద్యం, గంజాయి, మత్తు పదార్థాలను అమ్మడం నిషేధించబడింది. ఎవరైనా లంచము, అవినీతి, అక్రమాలతో సంపాదించిన సొమ్ము హరామే.
వడ్డీ వ్యాపారం చేసే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, మద్యం షాపులు, బార్లు వంటి చోట ఉద్యోగం చేయడం, పని చేయడం కూడా హరామే. అంటే అవి అధర్మం కిందికి వస్తాయి. ఒక వ్యక్తి ఇలాంటి అధర్మ సంపాదనతో ఏదైనా ఇడ్లీ, దోశ లాంటి మామూలు పదార్థం మనకు తినిపించినా అది మనం తినకూడదు. ఇస్లాం ధర్మం దానికి అనుమతించదు. సో హలాల్ అంటే బన్ను పైన ఉమ్మి ఇవ్వడం కాదు, దానికి దీనికి సంబంధమే లేదు. హలాల్ అంటే శాస్త్రం అనుమతించినది, ధర్మబద్ధమైనది అని అర్థం. మిత్రులారా, చివరిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. విద్వేషం చిమ్మడానికి ప్రయత్నించేవారు రకరకాల అసత్యాలు వ్యాప్తి చేస్తున్నారు. వాటిని గుడ్డిగా నమ్మేయకుండా వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. దేవుడి అనుగ్రహంతో మా ఛానల్ తరపున ఇలాంటి అపోహలు, అపార్థాలను తొలగించడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాం. సోదరులారా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, పవిత్ర రంజాన్ మాసంలో ఛానల్ అభివృద్ధి కోసం ఇవ్వండి. మీకు ఇష్టమైతే మాకు మరిన్ని మంచి వీడియోలు తయారు చేసే అవకాశాన్ని కలిగించండి. ముఖ్యంగా హిందూ సోదరుల్లో ఇలాంటి అపోహలు, అనుమానాలు తొలగిపోయేలా దయచేసి ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. జజాకుముల్లా ఖైరన్. జై హింద్.